ఇన్ఫ్యాక్ట్ పాత సాంగ్స్కి ఈ సాంగ్స్కి కంపేర్ చేస్తే నాకే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అనిపిస్తుంది. ఏదో ఒక క్రాఫ్ట్ తీసుకొని ఒక స్కిల్ తీసుకొని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఈజీగా ఎలా వస్తుంది? మనం పంట వేసేటప్పుడు సింగింగ్, పంట తీసేటప్పుడు సింగింగ్. సో సింగింగ్ అనేది జాయ్ఫుల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్లో ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్. స్పిరిచువల్ పరంగా మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూశారు, సో ఫిట్నెస్ పరంగా ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూశారు? సో ఫిట్నెస్ ఒక్కటే సరిపోదని నాకు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. ఏంటి వెనుకబడిపోతున్నామా, మనం అప్గ్రేడ్లో లేమా, మనకి సినిమా తెలీదా, మనకి ఓటీటీ తెలీదా అని. నాకు తెలీదు అనడంలో తప్పేం లేదు. అండ్ మీరు అంటారు అసలు వైలెన్స్ వద్దు అని. సో డెఫినెట్లీ పర్సెప్షన్ ఇస్ వెరీ గుడ్. సో ఎలా మారాలి? అది ఒకే రోజులో మారదు. As a citizen, I want movies that doesn't mess with my psychology. Music and film can change a whole generation overnight. ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? Friends, I'd rather keep them private because they would like to be private. కానీ ఎక్కువ మంచితనంలో కూడా ఎప్పుడైనా మోసపోయారా? ఎన్నోసార్లు, నాట్ ఒక్కసారి, చాలాసార్లు. యంగ్స్టర్స్ స్పిరిచువాలిటీ వైపు వెళ్తే డబ్బులు సంపాదించలేరు. స్పిరిచువాలిటీ ఏంటి ఫస్ట్ అన్నీ మానేసి ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకోవడం కాదు. ఒక మంత్ర జపం చేయండి మీరు, మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 మాల, సో 1 మాల. సీ హౌ యువర్ మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. షీ ఈజ్ నాట్ జస్ట్ అ ఫ్యాషన్ డిజైనర్, షీ ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలంథ్రఫిస్ట్. తనకంటూ ఫిట్నెస్లో ఇంకా స్పిరిచువాలిటీలో ఒక గోల్ ఉంది. తనే శిల్పారెడ్డి. ఈరోజు శిల్పారెడ్డి ఇంటికి వచ్చాం మనము. తనతో తన సింగింగ్ గురించి, తన లైఫ్ గురించి, తన ఫిట్నెస్ గురించి ఎంతో విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ శిల్పారెడ్డి విత్ us. హాయ్ తరుణ్. హాయ్, ఎలా ఉన్నారు శిల్ప గారు? ఎలా ఉంది ఈ జర్నీ? ఎందుకంటే ఈ జర్నీలో నేను చాలా ఫేజెస్ చూశాను. ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారు మీరు? అంటే ఎవ్రీ ఇయర్ దిస్ అన్ ఎవాల్వింగ్ ఫేజ్. అంటే నేనేమనుకుంటానంటే ప్రతి సంవత్సరం మనలో ఏదో మార్పు రావాలి, మంచి మార్పు, చెడు మార్పు కాదు. సో దట్ ఈస్ ద లైఫ్ జర్నీ కదా. సో మీకు తెలిసినప్పటి నుండి ఇప్పుడు ఏదో కొంచెం నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ ఎవాల్వ్ అవుతూ ఉన్నానని అనుకుంటున్నాను. మీరు అదే చూస్తున్నారా? చూస్తున్నాను. నేను ఫిట్నెస్ పరంగా చూశాను, కానీ ఒక కొత్త కోణం ఈరోజు చూస్తున్నాం. దట్ ఈస్ అ సింగర్. అద్భుతంగా పాడారండి. అసలు అది పాడాలంటే ఒక ఎక్స్ప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ భక్తి ఉండాలి. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ తరుణ, ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు కరెక్ట్ పదం వాడారు, భక్తి ఉంటే అనేసి. భక్తి ఉండడం వల్ల పాడింది, ఎస్ దట్ ఈస్ వన్ థింగ్. కానీ దేవి నా లైఫ్లో వచ్చినప్పటి నుండి అంటే నాకు ఒక కనెక్ట్ ఏర్పడినప్పటి నుండి నేను లైఫ్ని ఎలాగైతే చూస్తున్నానో చాలా మారింది. అంటే ముందు చూసేదానికంటే ఇప్పుడు చూసే దాంట్లో ఎంతో మార్పు, ఇన్ అ గుడ్ వే. అంటే అదే చూస్తున్నాను, కానీ దాంట్లో ఏదో కొత్తదనం కనపడుతుంది, ఏదో కొత్త ఆనందం, కొత్త సంతోషం, ఒకలాంటి సాటిస్ఫాక్షన్. జస్ట్ ఇప్పుడు నేను ఫుల్ మూన్ చూస్తే నాకు ఐ కెన్ get tears in my eyes. Wow. So ఆ స్పందన అనేది, ఆ సెన్సిటివిటీ అనేది భక్తి ద్వారా నాకు పొందింది. అండ్ భక్తి ఈజ్ అ స్వీట్ ఎమోషన్. అది మన కోసం కానీ నాట్ ఫర్ ద గాడ్ అని నాకు తెలిసింది. ఆ గాడ్ రూపం ఎస్, కానీ భక్తి విల్ మేక్ యూ ద స్వీటెస్ట్ పర్సన్ హూ ఇస్ బికమ్స్ వెరీ సెన్సిటివ్, వెరీ ఫెమినిన్ అండ్ వెరీ రెస్పాన్సివ్ టువర్డ్స్ లైఫ్. సో ఇవన్నీ నా లైఫ్లో చేంజెస్ రావడం తర్వాత నేను అమ్మకి ఏమి ఇచ్చుకోవాలి అని ఒక థాట్ వచ్చింది. వీ కాంట్ గివ్ ఎనీథింగ్. నైవేద్యం పెడతాం రోజు, దట్స్ అనదర్ థింగ్. బట్ నా మనసులో నుండి నన్ను నేను ఎట్లా అర్పించుకోవాలి అని ఒక థాట్ వచ్చి ఐ థాట్ వై డోంట్ ఐ సింగ్.
సో ఇదే థాట్ నాకు సద్గురు గారి పైన కూడా ఒక పాట చేశాను 4 years బ్యాక్. ఆన్ గురు పౌర్ణమి ఐ రిలీజ్ దట్ సాంగ్. సో బికాస్ వెన్ గురు వాక్డ్ ఇన్ టు మై లైఫ్ ఆల్సో ఐ హ్యాడ్ అ డిఫరెంట్ పర్సెప్షన్. అంటే వేరే ఎక్స్పీరియన్స్ కంటే అదే వరల్డ్ని ఎంతో బ్యూటిఫుల్గా చూడగలుగుతున్నాను. అండ్ రీజన్ లేకుండా హ్యాపీనెస్, ఒక నాన్ కండిషనల్ జాయ్, జస్ట్ సిట్టింగ్ బై మై సెల్ఫ్ ఐఎమ్ జస్ట్ బ్లిస్ఫుల్ అండ్ జాయ్ఫుల్. సో ఇట్ ఈస్ ప్రైస్లెస్. పీపుల్ స్ట్రగుల్ ఆల్ దేర్ లైఫ్ టు గెట్ దాట్. సో ఒక థ్యాంక్ యూ లాగా, ఒక ఆఫరింగ్ లాగా నేను పాడాలనుకున్నాను. చెప్తే నమ్మరు, ఆ థాట్ వచ్చినప్పటి నుండి అది ఏదో యూనివర్స్ ఇస్ మేకింగ్ మీ డూ ఇట్ అన్నట్టు టక్క 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 అనుకున్న థాట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ఒక 5 monthsలో. సూపర్. అండ్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మేక్ దిస్ హ్యాపెన్. అండ్ శుభం విశ్వనాథ్ గారు అని లిరిసిస్ట్, తను ఫీచర్ ఫిలిమ్స్కి కూడా రాస్తారు. తను ఇంతకు ముందు నా 2 songs కూడా తనే రాశారు. అండ్ తనకి నేను ఫోన్ చేసి తెలుగులో నా భావం చెప్పాను. అంటే వాట్ ఈజ్ అమ్మ టు మీ, వాట్ ఈజ్ దేవి టు మీ, వాట్ డిఫరెన్స్ ఇట్ మేడ్, తనకి ఎట్లా నేను గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలనుకుంటున్నాను నా వర్డ్స్ ద్వారా తెలియక ఏదో ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో కొంచెం చెప్పాను. అండ్ చక్కగా అద్భుతంగా సింపుల్గా తను ఆల్ మై హార్ట్స్ ఎమోషన్స్ అంతా పదాలలో రాసిచ్చారు. అండ్ దానికి తగ్గట్టు సమీర్, మై మ్యూజిక్ డైరెక్టర్, అగైన్ దిస్ ఇస్ ద 3rd time ఐమ్ వర్కింగ్ విత్ హిమ్, కన్ను సమీర్. తను కూడా హీ అండర్స్టాండ్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఫర్ దేవి. సో తను కూడా వెరీ బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ తను అన్నది ఏంటంటే సాంగ్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సాంగ్ చేయమంటే నేను ప్రాబబ్లీ చేయలేనేమో మ్యామ్, అది అట్లా వచ్చేసింది. అంటే ఏదో పవర్ వాజ్ ఆల్సో గైడింగ్ హిమ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దిస్ సాంగ్. సో అట్లా చూస్తే ప్రతి ఒక్కరు లైక్, అండ్ పాడగానే నేను ఈషా వాళ్ళని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈషా యోగా సెంటర్లో మేము ఈ షూటింగ్ చేసాము. సో చాలా అద్భుతంగా వచ్చింది. దెన్ ఈవెన్ ద ఫిల్మింగ్ హ్యాస్ బీన్ డన్ బ్యూటిఫుల్లీ. అండ్ ఆ ఫిలింలో కూడా ఐ వాంటెడ్ ద రియల్ భక్తి టు బీ మేనిఫెస్టెడ్ అండ్ పోర్ట్రేడ్. అనుకున్నట్టు ఇట్ లుక్డ్ రియల్, న్యాచురల్. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి చూపిస్తేమన్నారు దిస్ లుక్ సో రియల్, సిన్సియర్, ఎఫర్ట్లెస్. దీస్ ఆర్ ద వర్డ్స్ దే యూజ్. ఐమ్ లైక్ అమ్మయ్య, దిస్ ఇస్ నేను కూడా విన్నాను కదా. నాకు ఏమనిపించిందంటే సింగింగ్ అనేది ఒక ప్రాక్టీస్ ఉండాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరు సింగర్ అవ్వలేరు. మీరు అంత ఈజీగా ఎలా పాడారు? ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? అంటే 5 months నుండి సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసాము. బట్ నేను చిన్నప్పుడు 2nd gradeలో ఒక 3 years క్లాసికల్ సంగీతం నేర్చుకున్నాను. దాని తర్వాత మా టీచర్ మారడం వల్ల ఐ కుడెంట్ కంటిన్యూ. సో అది ఎక్కడో కోరిక ఆఫ్ సింగింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ మై జాయ్ త్రూ సింగింగ్ ఉంది. సో ఐ కీప్ సింగింగ్. ఇప్పటికీ కూడా కొన్ని భక్తి గీతాలు నచ్చితే లిరిక్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసి దేవి ముందర పాడడం అట్లా చేస్తూ ఉంటాను. కానీ ఈ లెవెల్లో పాడలేదు ముందర. ఇన్ఫ్యాక్ట్ పాత సాంగ్స్కి ఈ సాంగ్స్కి కంపేర్ చేస్తే నాకే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు కూడా అనిపించిందంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సింగర్, ఇప్పుడు సింగర్ శిల్పారెడ్డి, అమెచ్యూర్ సింగర్ అందాం. ఓకే. సో శిల్పారెడ్డి ఇప్పుడు పాడకపోతే అసలు ఒప్పుకోరు ఆడియన్స్. జస్ట్ ఒక లైన్ ఆఫ్ సమ్ దేవి సాంగ్ ఆర్ ఎనీ భజన్ యూ లైక్. సో నేను ఇప్పుడు పాడిన పాటలోనే చిన్న చరణంలోంచి ఒక 2 lines పాడతాను. సో ఇట్ కెన్ ఇంట్రీగ్ యువర్ ఆడియన్స్ టు గో అండ్ లిసన్ టు ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్. దేహమెవరని ఊపిరడిగితే బదులు లేక కన్నీరై దిక్కులు చూసాలే, ఇది వరకు ఒంటరిగా వెలుగు ఏదని వెలితే ఏంటని తెలుసుకున్నా, నిత్యం నీ ధ్యానంలోనే ఆనందంగా ప్రతి నిమిషం ఓ కళగా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో సింగింగ్ అయిపోయింది, ఫిట్నెస్, ఫ్యాషన్ డిజైనర్, సో మెనీ క్రాఫ్ట్స్, ఫిలంథ్రఫీ, డాన్సింగ్. అసలు నాకు గుర్తుంది, నేను గతంలో నిఫ్ట్ క్యాంపస్లో మీ డాన్స్ చూశాను ఒకటి. రియల్లీ? నిఫ్ట్లో ఎప్పుడు మీరు చేశారు? చేసే ఉంటాను. అండ్ దట్ వాజ్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ కంటెంపరరీ అండ్ ఇండియన్. ఇట్ వాజ్ ఫర్ mentally ill, suicidal, it's a cause. It's for a cause చేశారు మీరు. Correct. Yes, yes. So ఎలా అంటే ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎన్ని అంటే కొంతమంది ఏదో ఒక క్రాఫ్ట్ తీసుకొని, ఒక స్కిల్ తీసుకొని నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఈజీగా ఎలా వస్తుంది?
ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ అ వే. అంటే రిథమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఐ ఆల్రెడీ హ్యాడ్ ఇన్ మై సిస్టమ్. అంటే చిన్నప్పటి నుండి కూడా ఐ నెవర్ లెర్న్ డాన్సింగ్, కానీ ఒక సాంగ్ బీట్ చూసి దానికి తగ్గట్టు బాడీ న్యాచురల్గా మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ బీన్ బెస్టోడ్ అపాన్ అనుకుంటా. అండ్ జాయ్ అంటే నాకు సింగింగ్ అండ్ డాన్సింగ్. ఏదన్నా జాయ్ఫుల్గా అనిపిస్తే మై బాడీ కీప్స్ మూవింగ్, రాగాలు వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇఫ్ యూ సీ ఏ కల్చర్లోనైనా, ఆఫ్రికన్ కల్చరే కానివ్వండి, అమెరికన్, మన ఫోక్స్, ఈవెన్ ఇన్ మన అడవులలో ఉన్న ఫోక్ పీపుల్ అయినా, ప్రతి కల్చర్లో దెర్ ఈజ్ అ సెరమోనియల్ డాన్స్, దెర్ ఈజ్ అ సింగింగ్. మనం పంట వేసేటప్పుడు సింగింగ్, పంట తీసేటప్పుడు సింగింగ్. సో సింగింగ్ అనేది జాయ్ఫుల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్లో ఇట్ ఈస్ ఇంట్రెన్సిక్. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో బిజీ అయిపోయి సింగింగ్ డాన్సింగ్ అంటే it looks as if you're weird. Yeah. Kani, it has always been in that. I think that DNA is very strong in me still today. When it comes to fitness, I'm sure like a lot of people struggle to get fit. There's a lot of videos on social media. ఇది తింటే బాగుంటుంది, తినకపోతే బాగుంటుంది. సో స్పిరిచువల్ పరంగా మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూసారు, సో ఫిట్నెస్ పరంగా ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ చూసారు? సో ఫిట్నెస్ ఒక్కటే సరిపోదని నాకు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. సో ఫిట్నెస్, ఎస్, ఫిజికలీ యువర్ ఫిట్ అండ్ చాలా బాడీలో మార్పులు వస్తాయి వెన్ యూ కన్సిస్టెంట్లీ ట్రైన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. కానీ నాట్ నెసెసర్లీ యువర్ ఎంటైర్లీ మైండ్ఫుల్. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, యూర్ నాట్ స్ట్రెస్డ్, యువర్ కామ్, యువర్ హ్యాపీ, యువర్ మూడ్స్ ఆర్ బెటర్. బట్ దాన్ని సస్టైన్ చేయాలంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. అది నేను శాంభవి మహాముద్ర ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేసిన తర్వాత, ఈషా వాళ్ళ కోర్స్, అది రెగ్యులర్గా ఒక 6-7 years ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐ బికేమ్ వెరీ మైండ్ఫుల్. అంటే కోపం రాకపోవడం, ముందరైతే గిన్నెలు ఇసిరేదాన్ని. లైక్ దిస్ ఇస్ 20-22 years బ్యాక్ ఐఎమ్ సేయింగ్. అసలు అది నేనేనా అని ఇప్పుడు పిచ్చిదానిలాగా, అంటే ఐ లుక్ లైక్ అ మ్యాడ్ ఉమెన్ అప్పుడు ఆలోచిస్తే కనుక. సో అది వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్స్. కానీ when you do mindfulness, little bit of meditation, some yoga sadhana, pranayam, few asanas with physical fitness, బాడీని మైండ్ని మనం కొంచెం అదుపులోకి తెచ్చుకొని దాన్ని ట్రైన్ చేసి ఒక లైన్లో పెడితే కనుక మైండ్ ఈజ్ అ మిరకిల్. అండ్ ఇట్ విల్ లిసన్ టు యూ. యూ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ ఇట్. మనం కమాండ్ ఇస్తే అది వింటుంది. ఇప్పటికీ 100% నేను అని చెప్పలేను, కానీ ఇప్పటికీ చూస్తే దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. కానీ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ ఫర్ ఫిట్నెస్, ఫర్ మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ మైండ్ఫుల్ థాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తరుణ, ఇఫ్ యూ డోంట్ ఎనీ ఇన్పుట్, తినడం ఈజ్ అన్ ఇన్పుట్, చూడడం ఈజ్ అన్ ఇన్పుట్, హియరింగ్ ఈజ్ అన్ ఇన్పుట్, మీటింగ్ స్మెల్లింగ్ ఈజ్ అన్ ఇన్పుట్, మనుషులు, మన పక్కన ఉన్న మనుషులు ఇన్పుట్, ఈవెన్ వాతావరణం, ఎవ్రీథింగ్ ఇస్ ప్రకృతి, ఎవ్రీథింగ్ ఇస్ వీఆర్ ఇన్పుటింగ్. సో మనం రెస్పాన్సిబుల్ అయిపోవాలి. ఏం తింటున్నాం, ఏం చూస్తున్నాం, వాట్ మ్యాటర్ యూర్ కన్జ్యూమింగ్, సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ వాచ్ చేస్తున్నాం, ఎలాంటి మాటలు వింటున్నాం, వీటన్నిటినీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే కనుక, కాన్షియస్గా ఉంటే మన ఆలోచనలు కూడా సాఫ్ట్ అవ్వడం, కైండ్నెస్గా మారడం, ఇతరులకి హెల్ప్ చేయాలి, ఇతరుల గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి డిస్కస్ చేయడం, ఆర్ జడ్జ్మెంటల్ అవ్వడం, ఆర్ ఈర్ష, ద్వేషం, ఆల్ దీస్ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ ఈజీ టు ఫిల్టర్. సో వాట్ యూ కన్జ్యూమ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ కెన్ నీడ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. అది నేను అందరికీ చెప్తాను, ఒక్క వాయిలెంట్ మూవీ చూడండి నేను, ఎనీథింగ్ విత్ గన్స్ అండ్ బుల్లెట్స్ అండ్ బాంబ్స్ ఐ డోంట్, బికాస్ ఇట్ డిస్టర్బ్స్ మై పీస్. ఎస్పెషలీ ఇఫ్ యూర్ అన్ సాధన, కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా తెలిసిపోతుంది, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మై బాడీ, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మై థాట్స్, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మై సాధన అని ఒకలాంటి అవేర్నెస్ వస్తుంది. అక్కడికి రావాలంటే యూ హ్యావ్ టు కీప్ ఒకటి మార్చుకుంటూ రావాలి. ఎస్, సోషల్ మీడియా గురించి చెప్పారు. సో కొన్ని చూడొద్దు, గన్స్ చూడొద్దు, బుల్లెట్స్ చూడొద్దు, కానీ ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తే అన్ని యాక్షన్ మూవీస్ అలానే వస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ద కాంటెంట్. సో అప్పుడు ఏమో అనిపిస్తుంది అంటే, స్పెషలీ చూసే కంటెంట్ వాళ్ళకి ఏంటి వెనుకబడిపోతున్నామా, మనం అప్గ్రేడ్లో లేమా, మనకి సినిమా తెలీదా, మనకి ఓటీటీ తెలీదా అని ఆ డౌట్స్ వస్తాయి కదా. దానికి సొల్యూషన్ ఏంటి? నాకు తెలీదు అని అయితే ఐ విల్ ఓపెన్లీ సే నాకు తెలీదు అనడంలో
తప్పేం లేదు, బికాజ్ ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ మనకి వస్తుందంటే అన్నిటి గురించి అన్నీ తెలిసి ఉంటేనే అప్డేటెడ్ అయినట్టు, అప్గ్రేడ్ అయినట్టు. అది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. సో కొందరికి అయ్యో ఈ పాట తెలీదా, ఇది 1 million వ్యూస్ వచ్చింది, 10 minutes, నాకు తెలీదు, అసలు నేను భక్తి పాటలు వింటాను, సో నాకు ఇది తెలీదు, సో వాట్. సో యూ షుడ్ నాట్ గో విత్ వాట్ సొసైటీ ఎక్స్పెక్ట్స్ యూ టు నో, బికాస్ 90% వాళ్ళకి దే వాంట్ మూవీస్ లైక్ యానిమల్, అవును, హారబుల్ మూవీస్ లైక్ యానిమల్, సారీ టు సే. బట్ ఇట్ ఈస్ మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో if you keep looking at terrorism, if you keep looking at bomb blasts, even OTT చూస్తే కనుక హిందీ or English, majority of them are talking about, you know, these spies or bomb blast or jihads అనుకుంటా, ఇవే అదే యాక్షన్ ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు ముందర when we were growing up ఒక మూవీలో ఒక హత్య చూస్తేనే మై గాడ్ అనిపిస్తుండే. ఇప్పుడు కస పొడిసేస్తున్నారు, బట్ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్. దానివల్ల ఇఫ్ యు సీ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ స్టాబింగ్. అంటే ఇప్పుడు కాలేజెస్లలో కూడా మీరు వినే ఉంటారు 2-3 ఈవెంట్స్లో కెమెరాస్ క్యాచ్ చేసినాయి, ఇట్లా వైలెన్స్ పెరుగుతుంది. అండ్ ఏమంటారు, ఆ సెన్సిటివిటీ పోయింది. బ్లడ్ చూస్తే కూడా నోబడీ ఈజ్ లైక్ రెస్పాండింగ్. ఆ భయము, ఒక పాపము, సెన్సిటివిటీ అనేది చనిపోతుంది మనిషిలో. అది సెన్సిటివిటీ చనిపోయినప్పుడు రేపు ఎవరన్నా వచ్చి నేను మిమ్మల్ని కొట్టడానికి కూడా 2 సార్లు ఆలోచించరు. సో వెన్ యూ సీ సో మచ్ ఆఫ్ వాయిలెన్స్, అది క్యాజువల్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పాన్ ఇండియా యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో పాన్ ఇండియా పరంగా మనం ఆలోచిస్తే 100 crores, 200 crores, ఇప్పుడు 600 crores సినిమాలు చెప్తున్నారు. కానీ మీరు అంటారు అసలు వైలెన్స్ వద్దు అని. సో డెఫినెట్లీ పర్సెప్షన్ ఇస్ వెరీ గుడ్. సో ఎలా మారాలి అది ఒకే రోజులో మారదు. See, I'm not a film person, meaning like I'm not a producer or anything. Kani, as a citizen, I want movies that doesn't mess with my psychology. That doesn't mess with my son's psychology, the next generation psychology. Film is a huge medium, Andy. Like music and film can change a whole generation overnight. So, if, for example, animal movie if you take, in a rural area where women are trying to uplift themselves, go out and pick up a job, educate themselves, ee atlanti okka movie will kick back all those 10 years of hard work that women has put in that region. Because it will give them a license and validation to behave like that, act like that. That is the power of movie. See, urban cities lo intellectual people, we can say, oh, character itla portray chesaru, cinematography itla undani, we can talk about the technical aspects of movie making as intellectuals or something. But 95% of the people are looking at it as I want to be that. And majority of the India is watching it that are in rural India. So వాళ్ళ పైన ప్రభావం can set back the whole generation of progress that women are trying to make in their lives. So that is wrong. సోషల్ మీడియా ఎంతసేపు యూజ్ చేస్తారు మీరు? సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటారు? ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏం చూస్తారు ఎక్కువగా? యూట్యూబ్, ఐ సీ ఎ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ బికాజ్ ఐ డోంట్ వాచ్ న్యూస్. ఇన్స్టాగ్రామ్లో ఐ ఫాలో సమ్ అథెంటిక్ అండ్ రియల్ టీవీ ఛానల్ ఇన్స్టాగ్రామ్స్. అంటే ఫేక్ న్యూస్ కాకుండా లైక్ అథెంటిక్ న్యూస్ వచ్చే 2-3 పోర్టల్స్ ఐడీస్ నుండి నేను ఐ పికప్ మై న్యూస్. అండ్ ఇప్పుడు అది కూడా ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఐమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ చాట్ జీపీటీ అండ్ డబుల్ చెకింగ్ ఇఫ్ దట్ న్యూస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఏఐతోని ఏది నమ్మాలి, ఏది నమ్మద్దు. ఒక బ్రెయిన్ కంటే మీరు ఎక్కువ ఏఐ వాడుతున్నారా? బికాస్ వన్ డే అదే న్యూస్ అని వింటాము, థర్డ్ డే తెలిసే దట్ సేమ్ న్యూస్ విచ్ వి గేవ్ వాజ్ రాంగ్. సో ఇప్పుడు డబుల్. మీ గురించి అలాంటి న్యూస్ ఏమైనా వచ్చిందా? లేదు, మీరు చాట్ జీపీటీలో చూసి ఇది కరెక్టా ఫేక్ న్యూస్? నా గురించి నేను ఎక్కువ న్యూస్ గురించి చూసుకోను. నేనేముంటుంది, ఈషాకి పోయింది, ఆ టెంపుల్కి పోయింది, ఒక హాలిడేకి పోయింది, పూజ, దిస్ ఇస్ ఆల్, దట్స్ ఆల్ మై లైఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ and I'm not a celebrity to people to who said looking into oh my god life. Shilpa Reddy garu celebrities enta popular, Shilpa Reddy garu anta popular endukante vallu only cinema industry lo unnaru, meer cinema lo unnaru, fitness lo unnaru, ippudu singing lo unnaru, annitlo meer dooripotunnaru. Ayyo edo one life, so enta we can live, we have to live anna oka greed nalo, you know, like మనకు గుర్తున్నది ఇదే ఒక జీవితం కదా, గుర్తు లేనివి ఐ డోంట్ నో, బట్ గుర్తున్నది ఒకటే జీవితం. సో ఉన్న రోజులు నేను ఫుల్గా బతికాను, టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి
మంచి చేశాను అన్న తృప్తితోని ఐ వాంట్ టు డై. టుమారో ఇఫ్ ఐ డై, అట్లీస్ట్ ఐ నో దట్ ఎవ్రీ మినిట్ హ్యాస్ బీన్ యూస్ ప్రాపర్లీ, ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అదొకటి మైండ్లో ఎందుకు ఉంటుంది నాకు అట్లా. వెరీ నైస్, దట్స్ అ వెరీ గుడ్ థాట్, పాజిటివ్ థాట్. హాలిడే అన్నారు, మేము ఎక్కువ మీ టూర్స్ చూస్తే సోషల్ మీడియాలో చార్ధామ్, ఈషా, ఇంకొకటి అష్టవినాయక, సో ఇలాంటివి, హంపి, సో ఇలాంటివి ఎక్కువ వెళ్తూ ఉంటారు మీరు. సో మేము ఒక వీడియో కూడా చూసాం, మీరు సమంత చార్ధామ్ అక్కడ మౌంటైన్ దగ్గర నుంచుని 4 years బ్యాక్ చేశారు. దెన్ రీసెంట్లీ ఆల్సో వి సా మీరు పురాతన టెంపుల్స్ గురించి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వెన్ యూ గో ఫర్ టూర్ అలోన్ అండ్ మీరు లైక్ సెలబ్రిటీస్తో టూర్ వెళ్తే ఆ డిఫరెన్స్ ఏముంటుంది? శామ్తోని నేను ఒకటేసారి వెళ్ళానండి, స్పెషలీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టూర్స్. అదర్వైజ్ వీ వెంట్ టు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అట్లా చేసాము. బట్ డిఫరెన్స్ అంటే ఇంకా వీఆర్ ఇన్ దట్ భక్తి మోడ్. అవును. అండ్ యూఆర్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బయట వాళ్ళకి యూఆర్ అ సెలబ్రిటీ, హౌ దే రిసీవ్ యూ ఇస్ డిఫరెంట్. బట్ వెన్ యూ గో యాజ్ అన్ ఇండివిజువల్, యూ ఆర్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ any deity. Like when you close your eyes, you're just a throbbing life. There's no identity for you. And especially alanti places ki vellinappudu you should not carry your identity. Absolutely. So that has never been a different trip than when I went on my own has been a different trip. No, not really. Quality only changes when you go for a pilgrimage. Yes. So ekkuga film industry lo mee best friends evaru? Actually, people think I only have film friends. Atla kaadu, because 1-2 posts పెట్టేసరికి they think these are only my friends ani. But I have a lot of other friends also who are not celebrities. So we will say it this way: 3 friends who are from the film industry, 3 non-filmy friends. Evaru? It is really close friends ante Lakshmi and Sam. And మామూలుగా I have a very good relation ante with Rakul, Shriya, you know, Pragnya Jaswal, and you know few others. Saina Nehwal. So these are all like, I don't regularly meet them, but when we talk, there's a connection. There's a beautiful connection. Yes. And non-filmy friends? Non-filmy friends, I'd rather keep them private because they would like to be private. Shilpa garu, మీరు ఒక గుడ్ entrepreneur? Actually, not really. My numbers are very bad, andi. I work mostly from my heart. Ante logical sense kuda undi. But నా priority is to make things beautiful and add value than look strongly commercial. అంటే స్ట్రాంగ్గా బిజినెస్ నంబర్స్ కమర్షియల్గా చూసే కంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రాఫిట్ విల్ కమ్ మేబీ 1 year later, కానీ ప్రోడక్ట్ అందజేసేది మీనింగ్ఫుల్గా ఉండాలి, అది 10 మందికి ఉపయోగపడాలి, నేను చేశాను, మంచి చేశాను, సమాజానికి ఒక సమ్ వాల్యూ యాడ్ చేశాను అన్న you know, you should leave that feeling in your heart. నా స్కూల్ అయినా, నా డిజైనింగ్ అయినా, నా యూట్యూబ్ ఛానల్ అయినా, సస్టైనబుల్ లివింగ్ విత్ శిల్పా రెడ్డి, అన్నీ కూడా టు యాడ్ వాల్యూ టు ద సొసైటీ. సో ఐ ఫీల్ మనస్సు పెట్టి ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఉంటే 1 year కాకపోయినా ఇంకో 2nd yearలోనన్నా సక్సెస్ ఇస్ ఇన్ఎవిటబుల్. కానీ ఎక్కువ మంచితనంలో కూడా ఎప్పుడైనా మోసపోయారా? అయ్యో నేను ఎక్కువ మంచిగా ఉన్నాను, అది నాకు అడ్వాంటేజ్ కాదు డిసడ్వాంటేజ్ అని? ఎన్నోసార్లు, నాట్ ఒక్కసారి, చాలాసార్లు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ నేను ఐ డోంట్ వాంట్ టు బికమ్ బిటర్, బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ అయింది ఇంకా నేను ఎవరిని నమ్మను అని. కానీ అప్పుడు కోపం వస్తుంది కదా? కోపం వస్తుంది. దెన్ హౌ డు యు కోపం అంటే కమ్ అవుట్ ఆఫ్ ఇట్? మెడిటేషన్. సి ఇమ్మీడియట్గా యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ని ఎక్కువసేపు మనసులో ఉంచుకొని అది బాధ పెట్టి మిమ్మల్ని ఏళ్ళ తరబడి మిమ్మల్ని క్రిపుల్ చేసేసి వేరే లైఫ్ యూనో ఎంజాయ్ చేయకుండా చేసేంత వరకు రానివ్వను. సో సి సంథింగ్ హ్యాపెన్స్, లాస్ అవుతుంది, మనశ్శాంతి కొన్ని రోజులు పోతుంది, కానీ హౌ క్విక్లీ యుల్ కమ్ బ్యాక్, దట్ ఈస్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. బాధ రాదు, ఏడుపు రాదు, కోపం రాదు అన్నది కాదు, ఆ ఫీలింగ్ నుండి ఎంత త్వరగా మిమ్మల్ని మీరు టర్న్ అరౌండ్ చేసుకొని మళ్ళీ స్థిరంగా ఉండగలుగుతారు. దట్ ఈస్ ద అజెండా అండ్ యూనో జర్నీ ఆఫ్ లైఫ్. యూ డన్ సో మచ్ ఇన్ లైఫ్. యాక్టింగ్ పరంగా ఇంకా ఏమైనా చేస్తారా? యాక్టింగ్ అంటే చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎవ్రీబడి సేస్ ఎందుకు చేయలేదు మేడం అంటే, సమ్హౌ యూనో ఇట్ నెవర్ అక్కర్ టు మీ. ఈవెన్ మూవీ ఒకవేళ చేసినా
ఐ ఫీల్ లైక్ ఒక మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఎటువంటి సబ్జెక్ట్? లాపతా లేడీస్, లైక్ దెర్ ఇస్ అ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్ సంథింగ్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, లేకపోతే ఒక మెసేజ్ చేసే కాన్సెప్ట్. ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ షార్ట్ ఫిలిం, 30 minutes ఫిలిం అయినా కూడా, దీస్ డేస్ సో మెనీ బ్యూటిఫుల్ 30-minute ఫిలిమ్స్ ఆన్ యూట్యూబ్. ఏది చేసినా ఐ ఫీల్ ఒక ఇంపాక్ట్ ఉండాలి, లేకపోతే ఉట్టిగా ఫిలింలో కనపడాలని చేయడం కాదు, బట్ అది ఒక మెసేజ్ ఇచ్చి ఒకరిని మార్చగలిగితే ఐ ఫీల్ ఇఫ్ సమ్మన్ ఆఫర్స్ ఐ విల్ డూ ఇట్. వై షుడ్ దే ఆఫర్? మీరు ఒక బిజినెస్ విమెన్ కూడా అన్నారు కాబట్టి యూ ఓన్లీ ప్రొడ్యూస్ అ మూవీ, యూ ఓన్లీ యాక్ట్ ఇన్ ఇట్ కదా. ఆ ఇండస్ట్రీ గురించి నాకు తెలీదు. యూ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్సో. యా, ఇఫ్ ఐ రియలీ వాంట్ ఐ కెన్ డూ ఇట్. కానీ ఇంకా అది స్పార్క్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇంకా రావట్లేదు. వస్తే కనుక నథింగ్ కెన్ స్టాప్ మీ. ఇప్పుడు లైక్ ఇప్పుడు పాట పాడాలనుకున్నాను, పాడేశాను. అట్లాగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను, చేశాను. స్కూల్ అనుకున్నాను, బికాజ్ మై సన్ వాజ్ గ్రోయింగ్ అప్, అండ్ ఒక మంచి స్కూల్ వేర్ కిడ్స్ ఆర్ నాట్ స్ట్రెస్డ్, లెర్నింగ్ షుడ్ బీ విత్ ప్లే అని ఒక థాట్ ఉండింది. సో కరెక్ట్గా నాకు పార్ట్నర్స్ దొరకడం, వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలతో కలవడం, సో స్టార్ట్ చేయడం. సో అనుకుంటే అయిపోతుంది, కానీ ఇప్పటివరకు ఇంకా అది అనుకోలేదు. అదే. సో మదర్హుడ్ గురించి చెప్పండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. టెల్ us about your son. My son, he's a very good kid, and first and foremost, పేరు దేవా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మదర్హుడ్ అనగానే పీపుల్ థింక్ పిల్లల్ని కనడం, బట్ మీరు రెడీ ఉండి ఒక మంచి ఎగ్జాంపుల్తోని పెంచగలిగే మదర్ అయినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ చిల్డ్రన్ అని నేను స్ట్రాంగ్గా అనుకున్నాను. అందుకే మా పెళ్ళైన తర్వాత కూడా ఆల్మోస్ట్ 8 years తర్వాత వీ డిసైడెడ్ టు హ్యావ్ అ చైల్డ్. బికాజ్ అప్పటివరకు నాకు ఒకలాంటి మెచ్యూరిటీ రావడం, నాకు నిజంగానే తల్లి అవ్వాలనిపించిన తర్వాత నాలో ఆ సామర్థ్యం ఉంది, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ బ్రింగింగ్ అనదర్ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ సెట్టింగ్ లైక్ లివింగ్ యాజ్ అ ఎగ్జాంపుల్ అన్నప్పుడే ఐ ప్లాన్డ్ ఇట్. అండ్ చిన్నప్పటి నుండి ద ఫస్ట్ థింగ్ వీ థాట్ ఈజ్ అసలు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా జాయ్ఫుల్గా పెంచాలి పిల్లల్ని. అది చేయొద్దు, ఇది చేయొద్దు అనకుండా చాయిసెస్ ఓపెన్ పెట్టి, మేము ఇంట్లో ఒక కారు కొనాలనుకున్నా, మా బాబు 3 years అయినప్పటికీ కూడా వీ ఆస్క్డ్ హిమ్ ఏ కలర్ నచ్చి, లైక్ జస్ట్ మేకింగ్ హిమ్ అ పార్ట్ ఆఫ్ డిసిషన్. వెరీ నైస్. సో హీ ఫీల్స్ లైక్ హీఈస్ ఆల్సో వాల్యూడ్ ఇన్ ద హౌస్. దో ఈస్ టైనీ, బట్ ఐ వాంటెడ్ హిమ్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఎమోషన్, హిస్ థాట్ ప్రాసెస్. అండ్ క్లోత్స్ కూడా లైక్ నచ్చిందా, లైక్ లైక్ సో ఇండివిజువాలిటీ అనేది, ఒక ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఇన్ దిస్ హౌస్. చాయిస్ లేదు. ఎవ్రీ డే ఫిట్నెస్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ అండ్ ఈటింగ్ రైట్ ఈజ్ టాప్ ప్రయారిటీ. అండ్ అది చెప్పడం కాదు, చేసి చూపిస్తాం కాబట్టి ఇంకా దానికి వాదన ఉండదు. దెర్ ఇస్ నో రిజెంట్మెంట్, దెర్ ఇస్ నో నువ్వు చేయట్లేదు, నువ్వు తింటున్నావు, నన్నందుకు తినమంటున్నావు, తినద్దంటున్నావు అవన్నీ ఉండవు. when they see you, I'm like, okay, she's also doing, so I have no choice in that. So మీరు ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయగలిగినప్పుడు we have to plan for children, because it's a big responsibility. ఒక నెక్స్ట్ జనరేషన్ని మీరు పెంచుతున్నారు. సో పిల్లలు చెప్తే నేర్చుకోరు, చేసి చూపిస్తే అది ఇట్లా అంటే ఎస్టాబ్లిష్ అయిపోతుంది బాడీ. యూ షుడ్ బికమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మీకు ఒకవేళ యూ డోంట్ హ్యావ్ సంథింగ్ దట్ యూ వాంట్ యువర్ చైల్డ్ టు డూ, ఆనెస్టీ ఉండాలి. నేనేం చెప్తానంటే మా బాబుకి, అమ్మకి అన్నీ తెలుసు అని అనుకోవద్దు. ఐఎమ్ ఇగ్నోరెంట్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. నీకేదని తెలిస్తే నాకు నేర్పు. అండ్ ఇది నేను నేర్చుకోవాలని ఉండింది నాకు, కానీ నాకు ఆపర్చునిటీ లేదు. నీకున్నప్పుడు నువ్వు నేర్చుకో. సో నాకు అన్నీ తెలుసు యాజ్ అ పేరెంట్ అని ఆ యాటిట్యూడ్ ఇస్ అ వెరీ రాంగ్ యాటిట్యూడ్. నాకు ఇది తెలియదు నాన్న, నీకు తెలిస్తే నేర్పించు. బీ విల్లింగ్ టు బీ అ స్టూడెంట్ టు యువర్ ఓన్ సన్ or kids. Such a nice teaching adi. Yeah, because నేనే అథారిటీ, నా మాట వినాల్సిందే నో మ్యాటర్ వాట్ అంటే వాళ్ళు మనకు తెలియకుండా ఏవేవో దే విల్ ట్రై. బికాస్ చైల్డ్ ఇస్ అ న్యూ లైఫ్. ఆ క్యూరియాసిటీ అనేది ప్రతి పిల్లల్లో ఉంటుంది. దాన్ని మనం ఆపలేము. సో అది ఆపితే పక్క నుండి వేరే రూపకంగా బయటకు వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ ఆనెస్ట్. ఇఫ్ ఐఎమ్ అ ఫూల్ ఐల్ సే ఐఎమ్ అ ఫూల్. ఒక్కొక్కసారి ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా వెళ్ళి ఐఎమ్ సారీ, ఐ షుడ్ హ్యావ్ డన్ దట్, పిచ్చిదానిలాగా బిహేవ్ చేశాను, ఐ థింక్ అనకూడదని అన్నాను, సారీ నాన్న అని చెప్పేస్తాను. బికాస్ బీయింగ్ ఆనెస్ట్ విల్ టీచ్ దెమ్ టు బీ ఆనెస్ట్ ఇన్ దేర్ రిలేషన్స్. సో అది ఎగ్జిబిట్ చేస్తూ ఉండాలి పిల్లలకి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నైస్. మదర్హుడ్ గురించి చెప్పారు. సో
దేవి యాజ్ ఎ మదర్గా మిమ్మల్ని చాలా కనెక్షన్లో తీసుకొచ్చారు. ప్లస్ ఈ జర్నీ ఏ ఏజ్లో స్టార్ట్ అయింది? ఎప్పుడు చిన్నప్పుడు నుంచి మీకు అలాంటి ఫీలింగ్స్ ఉండేనా? ఆర్ఎల్స్ ఇప్పుడు ఈషాకి వెళ్ళిన తర్వాత యూ స్టార్టెడ్ రియలైజింగ్ వావ్ దిస్ ఇస్ సచ్ అ నైస్ కనెక్షన్? నువ్వు అంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ థింకింగ్, చిన్నప్పుడు ప్రతిరోజు నేనే దీపం పెట్టేదాన్ని ఇంట్లో. అంటే ఎలాబరేట్గా పూజలు చేయకపోయినా మా ఇంట్లో రోజు దీపం పెట్టడం, నైవేద్యం పెట్టడం ఈజ్ అ మస్ట్. సో అది ఎందుకో నాకే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి రోజు నేనే చేసేదాన్ని. అండ్ పండగలకు రాగానే కడపలు కడగడం నా డ్యూటీ, తోరణాలు పెట్టడం నా డ్యూటీ, ముగ్గులు వేయడం డ్యూటీ అని కాదు, ఐ వుడ్ బి ఫస్ట్ నేనే మీరే తీసుకున్నారు. సో నాకు ఒకలాంటి జాయ్ కలిగేది. సో మేబీ ఎక్కడో ఉండింది. కానీ ఇన్ బిట్వీన్ టీనేజ్లో కొంచెం యూ స్టార్ట్ క్వశ్చనింగ్ లైఫ్ అండ్ దెన్ ఐ డెంట్ ఫైండ్ ఆన్సర్స్. సో ఐ థాట్ ఐ బికమ్ మోడర్న్, ఒకలాంటి రిబెల్ నేచర్ వచ్చింది మధ్యలో. అండ్ ఐ స్టార్టెడ్ నాట్ బిలీవింగ్. మా అమ్మ ఏదైనా పూజ చేయమన్నా కూడా ఆ టీనేజ్లో యూ బికమ్ అ రిబెల్, లైక్ బికాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. బట్ ఈవెన్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా అది కూడా. సో యూ ఆర్ లైక్ యూ బికమ్ అ ఫూల్, యూ థింక్ యూ నో ఎవ్రీథింగ్. అండ్ దాంతోపాటు నాకు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం దొరకనప్పుడు ఐ స్టార్టెడ్ నాట్ బిలీవింగ్ ఇట్, ఆర్ ఇట్స్ ఆల్ రబ్బిష్ ఏమో, మూఢనమ్మకాలేమో అనుకున్న స్టేజ్ కూడా ఉండింది నా లైఫ్లో. దెన్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ రీడింగ్ సమ్ వండర్ఫుల్ బుక్స్. స్లోలీ ఐ స్టార్టెడ్ టు అన్ప్యాక్. ఓ ఈ స్టోరీ వెనక ఇది అర్థం. సో దిస్ ఇస్ వాట్ దే ట్రైంగ్ టు సే. లైక్ ప్రతి స్టోరీ వెనక ఏదో పెద్ద భావం ఉంది, హిడెన్ ట్రూత్ దట్ యూ కెన్ డీకోడ్ ఇట్. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ. అండ్ ఒక్కొక్క రిచువల్ వెనకాల కూడా ఎంతో సైన్స్, లైక్ జనరల్ సింపుల్ బిల్వా లీఫ్, దాంట్లో ఉన్న ఎనర్జీ, సెసమీ సీడ్స్లో ఉన్న ఎనర్జీ, ఎవ్రీ ఫ్లవర్ హ్యాస్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఎవ్రీ గ్రెయిన్ హ్యాస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, అండ్ వై దోస్ గ్రెయిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సర్టన్ ప్రేయర్స్. సో ఇవన్నీ డీకోడ్ అవుతున్న కొద్దీ దెన్ ఐ సెడ్ లైక్ మై గాడ్ దిస్ ఈస్ లైక్ సైన్స్ అండ్ దిస్ ఈస్ లైక్ బియాండ్ లాజిక్. అసలు ఇంకా ఇట్ లైక్ దిస్ నో నెగేటింగ్ ఇట్ అన్నట్టు చాలా ఇంట్రెస్ట్ పెరిగి ఆ భావంతోని, ఆ ఇంట్రెస్ట్తోని, ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ ఫేత్తోని ముందుకెళ్ళాను. అండ్ అట్లా మనం ఫేత్తో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఏదో రూపకంగా ఒక బుక్ రావడం మీ దగ్గరికి, ఆర్ సమ్ మనిషి మీ లైఫ్లోకి రావడం, ఏదో మంచి విషయం చెప్పడం, ఏదో కోర్స్ గురించి వినడం, అది మీరు వెళ్ళి చేయడం, ఇంకా మన మైండ్ ఏదో ఇంప్రూవ్ అవ్వడం, ఏదో కోట్ మీ దగ్గరికి రావడం, ఇవన్నీ ఐఎమ్ టెలింగ్ యూ తరుణ, ఇట్ ఈస్ నాట్ అ కోఇన్సిడెన్స్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ వాంటింగ్ టు గెట్ సమ్ ఆన్సర్స్. అది నా డైలీ హ్యాపెనింగ్ లాగా అయిపోయాను ఇప్పుడు. ఇట్స్ నాట్ అ మిరకల్ ఎనీమోర్, ఇట్స్ అ డైలీ హ్యాపెనింగ్. వెన్ ఐ వాంట్ సంథింగ్, వెన్ ఐ థింక్ ఆఫ్ సంథింగ్, some solution in some form will come to me. That's the beauty of nature. Very nice. So spirituality, యంగ్స్టర్స్ స్పిరిచువాలిటీ వైపు వెళ్తే డబ్బులు సంపాదించలేరు, ఎందుకు ఈ ఏజ్లో అవసరమా అని కొన్ని వింటూ ఉంటాం. దానికి ఆన్సర్ ఏంటి? స్పిరిచువాలిటీ ఏంటి ఫస్ట్ అన్నీ మానేసి ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకోవడం కాదు. స్పిరిచువాలిటీ ఎంపవర్స్ యూ. అంటే థాట్ విల్ బి షార్ప్. If you're into sadhana, you're not disturbed, you're not stressed. ఏదైనా 10 మంది 10 పనులు చెప్తే కూడా ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం, కానీ అమ్మో ఇది చేయాలి, ఇప్పుడు అది చేయాలి, ఆ చిక్కు అనేది ఉండదు when you're into sadhana. And tell me, you want that in your life to succeed, or you want it in your old age when you stop working? Obviously for success only we require. For success, to be able to study, to be able to take different responsibilities, ఆ షార్ప్ ఫోకస్ అవుతుంది, రేజర్ షార్ప్. ఒక మంత్ర జపం చేయండి మీరు మార్నింగ్ ఈవినింగ్, ఒక 2 మాలాస్, 1 మాల. సీ హౌ యర్ మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. ఆ వైబ్రేషన్స్ వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది, మంచి నిద్ర పడుతుంది, తినే ముందర ఇది మంచిదా కాదని ఒక థాట్, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, అండ్ మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మనకు గుర్తుకొస్తాయి. సో స్పిరిచువాలిటీ ఈజ్ ఎంపవర్మెంట్. అది ఎంత యంగ్లో మీరు ఆ ఎంపవర్మెంట్ని మీలో తెచ్చుకుంటారో త్రూ సాధన. మన దగ్గర స్పిరిచువాలిటీకి ఎన్ని టెక్నాలజీసో, ప్రాణాయామం, బ్రెత్ వర్క్ నథింగ్ బట్ ఆక్సిజనేటింగ్ యువర్ బ్రెయిన్. ఆక్సిజన్ ఎక్కువగా మన బ్రెయిన్కి వెళ్తుంది. సో వెన్ దిస్ ఎనఫ్ ఆక్సిజన్ టు యువర్ బ్రెయిన్, యూ ఫంక్షన్ డిఫరెంట్లీ. మీ అలర్ట్నెస్, ఆవలింత రావడం, నిద్రపోవడం, నీరసం రావడం, అబ్బాయి ఇప్పుడు అది చేయాలా, అవన్నీ నో, యూ బికమ్ రేజర్ షార్ప్. దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
నాట్ లైక్ భజన్స్ అండ్ కళ్ళు మూసుకొని ఒక రూమ్లో ముసలివాళ్ళలాగా కూర్చోవడం కాదు. సో దట్ ఈస్ ద రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ పర్సెప్షన్. సో ద ఎర్లియర్ ద బెటర్ యూ గెట్ ఇన్ టు స్పిరిచువాలిటీ. Become mindful, do some breath work, do 10 minutes of meditation, guided meditations. YouTube open చేస్తే వేలు లక్షలు. Use technology like this to enhance your body, mind, soul, energy and your focus. చాలా బాగా చెప్పారు. When it comes to earning money, చెప్పండి డబ్బులు ఎలా సంపాదించాలి? ఫస్ట్ అండి నేనేమంటానంటే మొన్న ఆంటర్ప్రినర్ స్కూల్లో కూడా ఇది క్వశ్చన్ అడిగారు. మనీ ఫాలోస్. ఎప్పుడంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీరు చేయాలనుకుంటున్నారు అండ్ దాన్ని ఓన్లీ నాకు మనీ వస్తుంది దానివల్లనే ఈ ప్రాజెక్ట్ చేస్తాను అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్, పర్పస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ స్కూల్ ఇంటెన్షన్ ఏంటి? పిల్లలకి మంచి చదువు చెప్పాలి, టాప్ హైజీన్ మెయింటైన్ చేయాలి, టాప్ క్వాలిటీ టీచర్స్ని మెయింటైన్ చేయాలి, పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి అండ్ అన్ని సస్టైనబుల్గా ప్లాస్టిక్ వాడకుండా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. నాకు అట్లా ఉండాలి అనిపించింది. దాన్ని మీరు లైన్లో పెట్టి, దట్ ఇస్ ద పర్పస్. ఆ పర్పస్ని స్ట్రాంగ్గా ఉంచి ముందుకెళ్తే కనుక ఒకవేళ 1-2 ఇయర్స్లో ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా, బ్యాలెన్స్ షీట్ అటు ఇటు అయినా, డిసప్పాయింట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా రాదు. బికాజ్ ఒక పర్పస్ త్రూ మీరు పనిచేస్తున్నారు. ఆ పర్పస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ పర్పస్ ఒకలాంటి శక్తిని మనకిస్తుంది ముందుకెళ్ళడానికి. పర్పస్ లేకుండా ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ఈజ్ యువర్ పర్పస్. కొంచెం అటు ఇటు అవ్వగానే బ్యాలెన్స్ షీట్ యూ విల్ కొలాప్స్. అదే పర్పస్ ఉంటే లేదు మన కాన్సెప్ట్ గ్రేట్ ఉంది, దిస్ పీపుల్ విల్ లైక్ ఇట్, ఇలాంటిది ఇంకోటి లేదు, పిల్లలకి చాలా ఉపయోగపడేది, సొసైటీకి వాల్యూ యాడ్ చేసేది ఇది, ఇట్ విల్ వర్క్ బికాజ్ ఆ పర్పస్ ఇస్ స్ట్రాంగ్. ఇట్ విల్ ప్రొపెల్ యూ, ఇట్ విల్ పుష్ యూ టు డూ ఇట్. సో వెన్ యూ డూ దట్, సక్సెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అంటే సక్సెస్ రాకుండా మీకు ఛాన్సే లేదు. బట్ ఓన్లీ బ్యాలెన్స్ షీటే మీరు ఆలోచిస్తే కనుక ఫినిష్. కొంచెం ఛాలెంజ్ రాగానే కూలిపోతారు, డిసప్పాయింట్మెంట్ అయిపోతారు, ఇక నా అయిపోయింది ఫెయిల్యూర్ అనుకుంటారు. కానీ పర్పస్ ఉన్నప్పుడు యూ విల్ గో ఫార్వర్డ్. కొంచెం అటు ఇటు అయినా కూడా ముందుకు నెట్టుకుంటూ వెళ్తారు అండ్ సక్సెస్ విల్ కమ్. అన్నీ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఒక విజన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ విజన్ ఫర్ యూ? యాక్చువల్లీ తరుణ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దాట్. సో ఆపర్చునిటీస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు స్తోమత ఉందా, దానికి ఐమ్ ఐ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అని ఒకసారి ఆలోచించుకుంటాను. ఎస్ అనుకుంటే ఐ జంప్ ఇన్, నో అనుకుంటే టైం తీసుకొని మేబీ ఒక స్కిల్ ఏదైనా డెవలప్ చేసుకోవాలి అనుకుంటే చేసుకున్న తర్వాత ఐ జంప్ ఇన్. కానీ ప్లాన్ అనేది ఐ రియలీ డోంట్ హ్యావ్ లైక్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. రియలీ ఐ గో విత్ ద ఫ్లో. అండ్ ఇప్పటివరకు అదే చేశాను. డిజైనింగ్ చదువుకున్నాను కాబట్టి చేశాను. కొన్ని రోజుల తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ చాలా పొల్యూటింగ్ ఇండస్ట్రీ అని తెలిసి మనసు ఒప్పలేదు. కొన్ని రోజులు ఐ స్టార్టెడ్ డూయింగ్ ఓన్లీ హ్యాండ్లూమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. దాని తర్వాత మా అబ్బాయి పెద్దగా అవ్వడం, మోర్ టైమ్ వాజ్ నీడెడ్ యూనో. సో డిజైనింగ్ని ఎంత 12-13 ఏళ్ళు చేసినా కూడా ఈజీగా వదులుకోగలిగాను. దర్ ఇస్ నో అటాచ్మెంట్. సో దెన్ ఐ స్టార్టెడ్ ఫ్యూ అదర్ వెంచర్స్. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. అట్లా ఏదొస్తే అది ఆ లైఫ్లో ఆ టైమింగ్కి ఏది సూటబుల్లో చూస్ చేస్తాను. కానీ 10 yearsలో ఇది నా గోల్ అని ఎప్పుడు పెట్టుకోలేదు నేను అట్లాగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే యూ నెవర్ నో. యూ కెన్ సర్ప్రైజ్ us with a role in a movie or you can become a life coach or a guru, which you are already doing lot of videos on that. అట్లా ఐ డోంట్ నో. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు లెగిసామా, హ్యాపీగా ఉన్నామా, మంచి పనులు చేసామా, ఏ స్ట్రెస్ లేకుండా పడుకున్నామా, దట్ ఈస్ అ సక్సెస్ఫుల్ డే ఫర్ మీ. Yes, absolutely. అది యూనో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత అయితేనే సక్సెస్, మా కొడుకుకి పెద్ద ఐవీ లీగ్లో అడ్మిషన్ వస్తేనే సక్సెస్, బయట ఇలాంటి కారు ఉంటేనే సక్సెస్ కాదు. ఆ రోజు మనశ్శాంతిగా లేచి హ్యాపీగా ఉండి కడుపు నిండా తిని నిద్ర మంచిగా స్ట్రెస్ లేకుండా పడుకుంటే యువర్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. దట్స్ గ్రేట్. సో హౌ డు యూ డిఫైన్ హ్యాపీనెస్? ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి మేము ఏం చేసినా హ్యాపీనెస్ రావట్లేదు నా లైఫ్లో, ఈవిడ ఇంత బాగా చెప్తున్నారని కూడా డౌట్స్ కూడా రావచ్చు. హ్యాపీనెస్ అగైన్ ఇది మళ్ళీ ఓల్డ్ సామెత, హ్యాపీనెస్ ఈజ్ విదిన్ యూ. సో విదిన్ యూ అని తెలవాలంటే కొంచెం యూ హ్యావ్ టు వర్క్ అప్ ఆన్ యువర్ బాడీ. మనం ఎంత బిజీ అంటే లైఫ్లో మనమంతా అవుట్వర్డ్స్, బయటికి ఒక్కసారి కూర్చొని లోపలికి చూడడానికి టైమే ఇవ్వడం లేదు.
నేను ఎలా ఆలోచిస్తాను, నాకు కోపం ఎందుకు వస్తుంది, ఏ విషయం నాకు స్టిమ్యులేట్ చేసింది, ఈ కోపం దీనివల్ల లేకపోతే ఇంకా ఎన్నో విషయాలు నేను అడ్రస్ చేయలేదు కాబట్టి అది బ్యాగేజ్ లాగా తయారీ ఈ కోపం వస్తుందా, ఇవన్నీ మన గురించి మనకు అర్థం కావాలంటే కొంచెం సేపు అయినా 10 నిమిషాలు యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ యువర్ ఓన్ ఫ్రెండ్. అండ్ మన ప్యాటర్న్స్ అనేటి కళ్ళకి కట్టినట్టు కనపడతాయి. ఓహో, దీనివల్ల నీ కోపం వచ్చిందా, బికాస్ షీ డిడ్ంట్ డూ దిస్, దట్ మీన్స్ యువర్ థింకింగ్ లైక్ దిస్, అంటే ఇట్లాంటి ఇంకా నేను బాధ చేస్తున్నాయి, అంటే అప్పుడెప్పుడో వాళ్ళు అన్నమాట ఇంకా ఇప్పుడు నీకు గుర్తుంది. ఇవన్నీ అర్థమవుతాయి ఇఫ్ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. అది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మనం బయటకి నవ్వేయడం, కోపం అంతా స్పిట్టింగ్ అవుట్ సైడ్. అది ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా ఇగ్నోరెన్స్లో మనం పోతున్నాం కాబట్టి యూ డోంట్ ఫైండ్ హ్యాపీనెస్. కొంచెం అవేర్నెస్ వస్తే కనుక ఒక మాట అనే ముందర ఒక 5 seconds పాజ్ అనేది మనకు దొరుకుతుంది, మనని మనం అర్థం చేసుకున్నప్పుడు. దట్ కమ్స్ ఓన్లీ వెన్ యూ ఎక్సర్సైజ్, వెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ 10 minutes విత్ యువర్ సెల్ఫ్ అలోన్. అదొక్కటి ఇన్కల్కేట్ చేసుకుంటే నాకు కోపం వస్తుంది అంతే, నేను ఇంతే అనకుండా నేను ఎందుకు ఇట్లా అని అర్థం చేసుకొని దాన్ని కొంచెం 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 మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. దట్ ఈస్ లైఫ్. గ్రేట్. సో చాలా బాగా చెప్పారు. ఇంకొకటి, బికాస్ యూర్ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, అంత చక్కగా చీరలు కట్టుకొని ఉంటారా ఇంట్లో కూడా మీరు? అయ్యో కాదండి, ఈరోజు మీరు వస్తున్నారని మీకు టైం ఇచ్చాను. బట్ నౌ మా ఇంట్లో కుమారి పూజ ఉంది. మా తమ్ముడు, నా నీస్, షీస్ 3 years old. లాస్ట్ ఇయర్ నుండి ఎందుకో తనని చూస్తే మా ఇంట్లో ఒక దేవి పుట్టినట్టు అనిపించింది. నైస్. సో ఇప్పుడు షీస్ కమింగ్ అండ్ ఇప్పుడు తనతోని నేను కుమారి పూజ చేయబోతున్నాను. అందుకే ఐఎమ్ ఆల్ డ్రెస్డ్ అప్ అండ్ నవరాత్రీస్ ఆఫ్ కోర్స్. నైస్. సో నవరాత్రి సమయంలో మీరు ఆడియన్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి, విషెస్ ఏంటి? సో నవరాత్రి అంటే నేచర్లోనే ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా అవైలబుల్గా ఉంటుంది. వెన్ యూ డూ సింపుల్ సాధన, ఒక చిన్న ఏదైనా డిసిప్లిన్ కనుక మీరు 9 days అనుకొని చేస్తే కనుక, ఒక కమిట్మెంట్తోని దేవిని స్మరణించుకుంటా, యూ విల్ రిసీవ్ దట్ ఎనర్జీ విచ్ కెన్ బీ లైక్ అ బ్యాటరీ చార్జ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఇయర్. సో ఈ టైంని ఎవ్వరూ వేస్ట్ చేయకుండా ఆ దేవి విషెస్, ఆ శక్తిని పొందడానికి కొంచెం అలైన్ అయి ఉండాలి. బికాజ్ నేచర్లో ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ లైక్ ఇన్ ఇట్స్ పీక్ ఈ 10 days. అందుకే దీస్ నైట్స్ ఆర్ వెరీ 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 అవేకనింగ్ నైట్స్ అంటారు. నవరాత్రి అంటే 9, నవ అంటే న్యూ కూడా. సో ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే దిస్ ఇస్ ద టైం. అండ్ ఇంకా కొందరు చెప్పింది ఏంటంటే, మనం చేయలేము అనుకున్న పనులు ఈ 9 daysలో అనుకున్నవి ఈజీగా అవుతాయి. దట్ ఈస్ ద శక్తి ఇన్ ద నేచర్ అరౌండ్ అస్. సో ఇంత శక్తివంతమైన అట్మాస్ఫియర్ని వేస్ట్ చేయకుండా, if you spend with some kind of simple discipline, you will reap the benefits. అది మన శాస్త్రాలలో, పురాణాలలో అన్నీ చెప్పారు. సో ప్రతి ఒక్కరూ ఈ టైంని యూజ్ చేసుకుంటూ మనలో ఉన్న ఫెమినిన్ ఎనర్జీని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫెమినిన్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ బీయింగ్ ఏబుల్ టు pour water to a plant, or nurture. That is feminine energy. Being able to sing, being able to dance, being able to indulge in art form. Just imagine అండి, ఒక సొసైటీలో డాన్స్, ఆర్ట్, సింగింగ్, డాన్సింగ్ లేకపోతే ఎంత డ్రై ఎడారి లాగా ఉంటుంది. సో దట్ రోజ్ ఈజ్ ద ఫ్లవర్, ఈజ్ ద ఉమెన్. అది సెలబ్రేట్ చేసుకోవాలి. లేకపోతే బ్యాలెన్స్ పోతే గనక సొసైటీలో ఫెమినైన్ ఎనర్జీని తొక్కేస్తే మనం, ఇట్ విల్ బికమ్ అ డ్రై, boring and unbalanced society, which will affect the next generation very badly. So manam women celebrate this power, celebrate being gentle, a mrudutvam, a sensitivity, a navvulu, ikaikalu, pakapakalu, a sigulu, like that, the way you blush and all, this is all women, it is intrinsic to us. So weetni celebrate chesukodam, this is the time. And na song ద్వారా నాలో ఎలాంటి భక్తి అయితే నేను పోసి ఈ పాటని చేశానో, ఆ భక్తి నా సాంగ్ ద్వారా మీరందరూ అమ్మని చూసినప్పుడు ఆ భావన కలగాలని ఐఎమ్ హోపింగ్. సూపర్. మీరు మా కోసం చాలాసేపు మాట్లాడారు అండ్ పాట పాడారు. సో మీరు అన్నారు కదా, డాన్సింగ్కి రీజన్ వద్దు, సో ఒక డాన్స్ పోజ్ చూపించాలంటే ఏం చూపిస్తారు?
ఇప్పుడు సింగింగ్ అయిపోయింది, డాన్స్ కొద్దామా, మా పూజారి ఈస్ వెయిటింగ్ హియర్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవేస్ ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. సేమ్ హియర్ తరుణ. ఐ థింక్ ఇట్స్ బీన్ అ వైల్ దట్ వి స్పోక్ లైక్ దిస్. ఎన్నో ఏళ్ళ క్రితం, ఐ థింక్ ప్యారిస్కి వెళ్ళే ముందర మీరు నాతో లాంగ్ కాన్వర్సేషన్ చేశారు. దట్ ఈస్ ఆల్మోస్ట్ 8-10 years back. So it was my pleasure also talking to you. Same here. Lovely talking to you. Thanks a lot. Thank you. Thanks a lot. సో చూసారు కదా, దట్ వాజ్ శిల్పా రెడ్డి గారు. నాట్ జస్ట్ గ్లామర్, షీఈ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. ట్రాన్స్ఫర్మేషన్లో స్పిరిచువాలిటీ గురించి, దేవి అమ్మవారి గురించి కూడా మాట్లాడారు.